కూటమి సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత జగన్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రాలేదు అని అసెంబ్లీలో నారా లోకేష్ అబద్ధాలు చెప్పారన్నారు. కాల్ లెటర్ పంపించలేదని నవీన్ కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. కాల్ లెటర్ పంపించకుండా వెరిఫికేషన్ కి ఎలా వస్తారని క్వశ్చన్ చేశారు మాజీ ముఖ్యమంత్రి. From 26/8/2025 to till now 3/9/2025, so I could not receive the call letter. I got good marks in DSC, but why I am face this issue? DSC login block అయ్యింది అని విద్యాశాఖకు మెయిల్ పెట్టిన నవీన్ వెరిఫికేషన్కి రాకపోతే ఎలా ఇస్తామని అంటాడే తప్ప వీళ్ళు ఐడిని బ్లాక్ చేశారని కానీ వీళ్ళు కాల్ లెటర్ పంపలేదని కానీ అందుకనే నవీన్ అనే వ్యక్తి వెరిఫికేషన్కు రాలేకపోయాడని కానీ అందుకనే నవీన్ అనే వ్యక్తి తనకు అన్యాయం జరిగింది న్యాయం చేయమని చెప్పి కోర్టులో అఫిడవిట్ వేసాడని కానీ కోర్టులో ఫైల్ చేసాడని కానీ ఎందుకు అబ్బా కొడుకులు అసెంబ్లీలో చెప్పలా? ఒకవేళ అంటే నవీన్కి అన్యాయం జరిగింది అని వైసీపీ అంటుందా, నవీన్ నాకు అన్యాయం జరిగిందని అంటున్నాడు, కానీ నవీనే అవకతవకలకు పాల్పడ్డాడని అంటున్నారు. నవీన్ అవకతవకలకు పాల్పడి ఉంటే మళ్ళీ కోర్టుకి ఎందుకు వెళ్ళి ఉంటాడు? అంటే నవీన్ తనకి ఎందుకు జాబ్ రాలేదు, తనకి మెరిట్ లిస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇవ్వలేదు, కనీసం తనని ఎందుకు అంటే పిలవలేదు అనేది నవీన్ అవకతవకలకు పాల్పడ్డాడు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అని అంటున్నారు. అలాంటి ఎంప్లాయ్ కోర్టుకి ఎందుకు వెళ్తాడు మళ్ళీ ప్రభుత్వం పైన? సో నవీన్కి అన్యాయం జరిగిందని వైసీపీ అంటుందా, నవీన్ అవకతవకలకు పాల్పడ్డాడు వైసీపీ అంటుందా? 2 పాయింట్స్ అక్కడ వైసీపీ చెప్తా ఉంది. ఎందుకంటే ఒకటేమో నవీన్ కి ఫస్ట్ వచ్చింది అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇద్దరు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి కూడా ఒప్పుకుంటున్నారు. మీరు కాల్ లెటర్ పిలవడానికి కారణం ఏంటి, పిలవకపోవడానికి? ఏంటంటే క్వశ్చన్ పేపర్ రాసిన దాంట్లో ఆయన ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఉండడానికి కారణం ఏంటి? రెండు కూడా క్వశ్చన్ చేస్తుంది వైసీపీ. ఇక డిఎస్సి పేపర్ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఆధ్వర్యంలో తయారు కావాలని, కానీ ఎగ్జామ్ నిర్వహణ డిఎస్సి కన్వీనర్ జరపాలని అన్నారు. కానీ ఈ రెండు ఒకే వ్యక్తికి అప్పగించారని మండిపడ్డారు జగన్. పారదర్శకతకు పాత్ర వేసి లీకేజీలకి ద్వారాలు తెరిచారని విమర్శించారు ఆయన. స్కామ్ ఇక్కడి నుంచే మొదలు పెట్టారని జగన్ ఆరోపించారు. అవసరమైన ప్రశ్న తయారీ అనేది ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బాధ్యత. ప్రశ్న తయారీ అనేది ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బాధ్యత. డిఎస్సి పరీక్షను నిర్వహించే బాధ్యత డిఎస్సి కన్వీనర్ది. ఈ రెండు ఒకే వ్యక్తికి ద్వారా జరిపిస్తే పారదర్శకతకు పాత్ర వేసినట్టు అవుతుంది, లీకేజీకి స్వయంగా ద్వారాలు తెరిచినట్టు అవుతుంది.